వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్ అండి. మన దగ్గర ఇప్పుడు ఉన్నది నరసింహ గారు. 8 years నుంచి డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు. 2 months బ్యాక్ వీడియోస్ చూసి మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఇట్లా 2 months డైట్ చేసిన తర్వాత HbA1c లెవెల్స్ 8.1 నుంచి 6.1 వరకు వచ్చాయి. అలానే ఫాస్టింగ్ లెవెల్స్ 180 నుంచి 109 వరకు వచ్చాయి. సో ఆయన అనుభవాలు, ఎలా డైట్ చేశారు, ఎలా సప్లిమెంట్స్ యూజ్ చేశారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నాకు అంటే మొదటిసారి అంటే 8.1 వచ్చినప్పుడు రవి సార్ వాళ్ళ వీడియోస్ చూసి ఈ క్లినిక్ వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పిన పద్ధతులు అంటే డైట్ ఎలా చేయాలి, సప్లిమెంట్స్ ఏం వాడాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం వాడి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్గా వితౌట్ ఎనీ డివియేషన్ ఫ్రమ్ డైట్ నేను వాళ్ళు చెప్పిన ప్రకారం పాటించాను. సో నౌ వెరీ హ్యాపీ దట్ 8.1 నుండి 6.1 వచ్చింది. ఈవెన్ నౌ నా ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నౌ ఐ కెన్ బి అంటే వెరీ యాక్టివ్ ఇన్ మై వర్క్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇదివరకు నేను ఫ్యాటీ లివర్ తోటి కూడా సఫర్ అయ్యేవాడిని, బట్ అది కూడా ఇప్పుడు ఈ డైట్ ద్వారా అది కూడా పోయింది. థ్యాంక్స్ ఫర్ సెల్ హెల్త్ క్లినిక్ ఫర్ అచీవింగ్ దిస్ మైల్ స్టోన్. సార్, మన దగ్గర డైట్ చేస్తూ సప్లిమెంట్స్ యూజ్ చేశారు కదా, మీకు డైట్లో ఏమన్నా ఇబ్బందులు రావడం అంటే ఏమన్నా జరిగాయా? ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారా? యా, డైట్లో ఇబ్బందులు ఏం జరగలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే ఇనిషియల్గా అంటే టాబ్లెట్స్ ఎక్కువ ఉండే వరకు డైలీ అంటే ఆ టైంలో వేసుకోవడం అది ఉండేది, బట్ ఓవర్ ఎ పీరియడ్ అలవాటు అయిపోయింది డైలీ. సో రెగ్యులర్గా సార్ చెప్పినట్టు కొన్ని ఎక్సర్సైజ్ కూడా కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ కూడా చేశాను. సో దానివల్ల చాలా కంఫర్ట్నెస్ వచ్చింది. ప్లస్ తొందరగా అంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, 8.1 నుండి 6.1 విత్ ఇన్ 2 monthsలో వస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనలీ వి అచీవ్డ్. మీ అనుభవాలని అదే ఇలా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? యా, సెల్ హెల్త్ క్లినిక్ వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే సప్లిమెంట్స్ ప్లస్ వాళ్ళు చెప్పిన అంటే ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ స్ట్రిక్ట్ ఫాలో అవుతే యూ విల్ అచీవ్ యువర్ రిజల్ట్స్. సో చూసారు కదా ఎలాంటి మంచి రిజల్ట్స్ ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పారో. అలానే మీరు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.